నమస్తే. ఈవేళ మనం పవర్ ఆఫ్ సైలెన్స్ గురించి చూద్దాము. జనరల్గా సైలెన్స్ అంటే ఏంటంటే మౌనం. మౌనం అంటే ఏంటంటే మాట్లాడకుండా ఉండడం. అంటే మనం ఏమనుకుంటాము అంటే నోరు తెరిచి నోట్లో మాట్లాడకుండా పేపర్ మీద రాసి చూపిస్తాం. మౌన వ్రతం ఉంటారు చాలామంది. పేపర్ మీద రాసి చూపిస్తాం. మనసు పరుగులెడుతూ ఉంటుంది, కానీ నోట్లో మాత్రమే మాట్లాడం. ఇది మౌనవ్రతం మనం చేసుకుంటున్నది ఈ రోజుల్లో. వారంలో ఒకరోజు నేను మౌనవ్రతం ఉంటాను అని అనుకుంటారు చాలామంది. మౌనంగా ఉంటే మంచిది అనుకొని ఇలా ఉంటున్నారు. మాట్లాడకుండా ఉండడం చాలా సొల్యూషన్స్ తీసుకొస్తాయి. కానీ మనకు ఒక అండర్స్టాండింగ్ ఏం కావాలి అంటే, జనరల్గా మౌనం అంటే మనం ఏమనుకుంటాం అంటే ఓన్లీ మాట్లాడకుండా కామ్గా ఉంటే సరిపోతుంది అనుకుంటాం. కానీ మైండ్లో మనకి కొన్ని కిలోమీటర్ వేగంలో మన థాట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. పిచ్చి పట్టేలాగా తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అది మౌనానికి సూట్ కాదు, అది మౌనం కాదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మనం మౌనంగా ఉండడానికి అలవాటు కావడానికి ముందుగానే మనం ఏం చేయాలి అని అంటే మాట్లాడకుండా ఉండడం అనేది అలవాటు చేయాలి. ఎవరు ఏం మాట్లాడినా, ఈవెన్ ఇంక్లూడింగ్ పేపర్లో రాసి చూపించడం, సైగల్లో చూపించడం, మూగ భాషలో చూపించడం, ఏమీ చేయకుండా ఆ రోజు కంప్లీట్గా ఎవరు ఏం మాట్లాడినా ఏమైనా పట్టించుకోకుండా ఉండడం మొదలు పెట్టాలి. డెఫినెట్గా మన మైండ్ వచ్చి కొన్ని కిలోమీటర్ వేగంలో పరిగెడుతుంది. ఇంకా తప్పదు అది. ఎందుకంటే మనం మౌనం గురించి తెలుసుకోకుండానే ఫస్ట్ మనం మౌనంలో అలా ఉండడం స్టార్ట్ అయినప్పుడే మనం నిజమైన మౌనం అనేది ఏమిటి అన్నదానికి మనం వెళ్ళగలం. నిజమైన మౌనం అంటే ఏమిటి అంటే మైండ్లో కూడా ఏ థాట్స్ లేకుండా మైండ్ కంప్లీట్గా ఒక వైట్ పేపర్ లాగా అయిపోయి ఉండడమే మౌనం. అది రావడానికి మనకి చాలా టైం పడుతుంది. అంటే ఒక చిన్న అండర్స్టాండింగ్ వచ్చేస్తే ఆ మౌనం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏం రావాలి అండర్స్టాండింగ్? హ్యూమన్ లైఫ్ అంటే ఏంటి, మనిషి పుట్టుక ఎలా స్టార్ట్ అయింది, మనం ఏం చేయబోతున్నాం, బర్త్ టు డెత్. మనం ప్రపంచం ఉన్నంతకాలం మనం ఉండబోయేలేదు. మనం పుట్టాము, మళ్ళీ డెత్ అనేది కూడా ఉంది. ఈ మధ్యలో ఒక టూర్కి వచ్చాం. ఈ ప్రపంచాన్ని ఒక టూర్ చూడడానికి, ఒక సింగపూర్ వెళ్ళినట్టు, ఒక అమెరికా వెళ్ళినట్టుగా టూర్ చూడడానికి వచ్చాము, చూస్తున్నాము, ఉన్నదంతా మనం మూట కట్టుకొని మనం ఏం పోము కదా. ఉన్నదంతా చూసి కళ్ళల్లో చూసి ఎంజాయ్ చేస్తున్నాం అంతే. సో దాన్ని చూసి ఎంజాయ్ చేసి మనం ఇంతే ప్రపంచం, ఇంతే మన లైఫ్, ప్రతి విషయాన్ని కూడా మనం ఒక పాజిటివ్ యాంగిల్లోనే చూడగలిగిన మెంటాలిటీ మనలో పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ మౌనం అన్నది మనకి వచ్చేస్తుంది. ఎందుకంటే మన లోపల సంఘర్షణ ఉండదు, ఓన్లీ ప్రెసెంట్లో లివ్ చేయాలి మనం. సో చాలామంది చాలా విషయాలు చెప్తున్నారు మౌనం గురించి. ఇది నాకు కలిగిన ఒక అండర్స్టాండింగ్ అన్నమాట, నాకు నేచర్ ఇచ్చిన అండర్స్టాండింగ్. మన లోపల చాలా సంఘర్షణలు జరిగిపోతూ ఉంటుంది కదా. మనం ఫస్ట్ ప్రెసెంట్లో ఉండడానికి మాత్రం మనం తెలుసుకున్నాం అనుకోండి, ఎవరిని ఒక మాటలు అనకుండా, ఎవరితోని గొడవలు అనకుండా, ఒక చెడు మాటలు మాట్లాడకుండా ఉండడం అనేది మనం స్టార్ట్ చేస్తామనుకోండి. ఇంకొకటి, పాస్ట్ లోపలికి వెళ్ళిపోకూడదు, ఫ్యూచర్ లోపలికి వెళ్ళిపోకూడదు. పాస్ట్ లోపలికి వెళ్ళిపోతే మనకి ఏమొస్తుంది, ఓన్లీ బాధ అనేది వచ్చేస్తుంది. దాన్ని తలుచుకొని మైండ్ కొన్ని కిలోమీటర్ బ్యాక్ వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోయి డిగ్ చేసి అన్నీ తవ్వి తీసుకొస్తుంది. మాట్లాడకుండా మనం కామ్గా ఉన్నా కూడా, ఒక రూమ్లో ఒంటరిగా మనం బ్రతుకుతున్నా కూడా, అప్పుడు కూడా మనకి ఇలా వచ్చేస్తాయి అన్నమాట. అదే మళ్ళీ ఫ్యూచర్ గురించి ఆలోచించాము, ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి అన్న దాని మీద వెళ్ళిపోయి భయం వచ్చేస్తుంది. పాస్ట్ని తెలుసుకొని బాధపడ్డాము, ఫ్యూచర్ని జరుపుకొని భయపడుతున్నాం. ఇక్కడ ఇలా మనం కామ్గా ఉన్నా, కళ్ళు మూసుకుని ఉన్నా, మెడిటేషన్లో ఉన్నా, దేనిలో ఉన్నా, ఇలా మైండ్ పెరుగడుతూ ఉంటే దీని మౌనం అనరు. మనకు అండర్స్టాండింగ్ ఫస్ట్ వచ్చిందనుకోండి, ఈ అండర్స్టాండింగ్లో మనం తెలుసుకునేది ఓన్లీ లివ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. ఇదే నిజం. పాస్ట్ అయిపోయింది, దాన్ని తలుచుకొని మనకేం రాదు. ఫ్యూచర్ ఏం జరుగుతుందో మనకి తెలియదు, దాన్ని తలుచుకొని బాధపడి మనకేం రాదు. ఈ భయము బాధ లేకుండా ఉంటే, ప్రెసెంట్లో లివ్ చేస్తుంటే మనకి ఒక కామ్నెస్ అనేది వచ్చేస్తుంది. కానీ ఈ కామ్నెస్ రావడానికి కూడా మనం ఫస్ట్ మౌనంగా మాట్లాడకుండా ఉండడం అనేది స్టార్ట్ చేయాలి. ఇది అంటే పేపర్లో రాసి చూడకుండా, మూగ సైగలు చేయకుండా మనం మౌనంగా
మౌనంగా ఉంటాం, మన పనులన్నీ చేసుకుంటాం, మౌనంగా మాట్లాడుకుంటాం, జస్ట్ అబ్జర్వ్ చేస్తుంటాం. ఎవరు ఏం పనులు చేస్తున్నారు, ఏం చేస్తున్నా, ఏమైనా మాట్లాడుతాం, జస్ట్ అబ్జర్వ్. సో మనం ప్రెసెంట్లో లివ్ చేస్తూ దీని అంతా అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, కొన్నాళ్లలో మనకి ఒక అండర్స్టాండింగ్ మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. ప్రజెంట్లో లివ్ చేయడం ఆటోమేటిక్గా మనం చెడు మాటలు మాట్లాడము, మౌనం అనే దాన్ని ఎక్కువగా, సైలెన్స్ని మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఒక స్మాల్ స్టోరీ. 2 శిష్యాస్ ఉన్నారనమాట. వాళ్ళిద్దరూ కూడా నేను సాంస్క్రిట్లో పూజలు చేస్తాను, అప్పుడే నాకు బాగా దేవుడికి దగ్గర అవుతాను, నేను సాంస్క్రిట్ అనేది చాలా గొప్ప విషయం అంటాడు. ఇంకో శిష్యుడు, నేను తెలుగులో బాగా పాటలు పాడతాను, మంత్రాలు చెప్తాను, నాకు తెలుగు చాలా గొప్పది, నేనే దేవుడికి దగ్గరికి వెళ్తాను అని ఇద్దరు గొడవలు పడతారు. వాళ్ళు గురువు దగ్గరికి వెళ్తారు. గురువు దగ్గరికి వెళ్ళి నేను సాంస్క్రిటే గొప్పదని ఇతను, తెలుగే గొప్పదని అతను. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇద్దరు అరుచుకుంటూ ఉన్నారు. ఆ సేజ్ మాత్రం, ఆ జ్ఞాని మాత్రం కామ్గా ఉన్నారనమాట, ఏం మాట్లాడకుండా. ఇక వీళ్ళ కోపం వచ్చేసి మేము ఒక 15 minutesగా మాట్లాడుతూనే ఉన్నాం, మీరు ఏమి మాకు ఆన్సర్ చెప్పడం లేదు అని వీళ్ళు కోపంగా అరుస్తుంటే, అప్పుడు కూడా నేను ఎప్పుడో చెప్పేసానుగా మీకు ఆన్సర్ అని చెప్తారు ఆయన. అంటే మీరు ఏం చెప్పారు, ఏం చెప్పలేదు, మేము అరుచుకుంటున్నాం, మీరు కామ్గా వింటున్నారు. కామ్గా నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా మీరు చేస్తున్నది, ఆ కామ్నెస్సే నేను మీకు ఇస్తున్న ఆన్సర్. అంటే ఎగ్జాంపుల్ ఆయన చెప్పారు, ఒక బిందెలో నీళ్లు పట్టుకొని వెళ్తుంటే సగం బిందె నీళ్ళు ఉంటే అది మొత్తం ఉర్లిపోతాయి, ఫుల్ బిందె నీళ్ళు ఉంటే కామ్గా ఉంటుంది, అలా కింద పడకుండా ఉంటుంది, ఉర్లిపోకుండా ఉంటుంది. మీరిద్దరు కూడా సగం బిందె నీళ్ళలాగా మాట్లాడుకుంటున్నారు. మీరు ఫుల్ బిందె నీళ్ళలాగా ఉంటే ఆటోమేటిక్గా మీకు మౌనం గురించి మీకు తెలిసిపోతుంది, సైలెన్స్ ఒక పవర్ గురించి మీకు తెలుస్తుంది. ఇలా కొట్టుకుంటుంటే ఎప్పుడు తెలీదు అని చెప్తారనమాట. ఫుల్ బిందెలోని నీళ్ళులాగా ఒక మనిషి తత్వం ఉన్నప్పుడు వాళ్ళు దేని గురించి కూడా పట్టించుకోరు, గమ్మని కామ్గా అబ్జర్వ్ చేస్తారు, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అనేది అబ్జర్వేషన్ మాత్రం ఉంటుంది, కానీ అరిచి మాట్లాడ్డాలు, గొడవపడ్డాలు ఉండవు. ఎందుకంటే జీవితం గురించి మనం తెలుసుకుంటే, మనిషిగా పుట్టాము, బర్త్ అండ్ డెత్ ఈజ్ డెఫినెట్, ఇన్ బిట్వీన్ మనం బ్రతుకుతున్నాం. దీనిలో మనకి ఎందుకు ఇక్కడ టూర్ వచ్చినప్పుడు టూర్ చూసేసి ఊరంతా చూసేసి పోవడమే న్యాయం కదా. ఇక్కడ కొట్టుకొని గొడవలు పడి ఒకటే సంఘర్షణ, పాస్ట్ గురించి తెలుసుకొని ఫ్యూచర్ గురించి తెలుసుకొని సంఘర్షణలు మనకి ఎందుకు? ఏం జరిగినా నేచర్ మనల్ని పుట్టించింది, మనం కామ్గా ఉంటే నేచరే మన జీవితాన్ని నడిపిస్తుంది. ఇది మా మైండ్లో మనకి వచ్చేసింది అనుకోండి, చిన్న విషయం, ఆటోమేటిక్గా మనకి కామ్నెస్ అనేది వస్తుంది. ఎప్పుడు కామ్నెస్ అనేది వచ్చిందో ఆటోమేటిక్గా ఎక్కువగా మాట్లాడటం తగ్గిస్తాం, అవతల వాళ్ళు మాట్లాడేదాన్ని వినడం మొదలు పెడతాం. ఎప్పుడైతే వినడం మొదలు పెడతామో మన లోపల నుంచే మౌనం ఆటోమేటిక్గా వస్తుంది. దేవుణ్ణి చేరడానికి మనం స్పిరిచువాలిటీలో కానీ దేనిలో కానీ దేవుణ్ణి చేరుకోవడానికి, ఎనర్జీని చేరుకోవడానికి, మనం వచ్చిన గోల్ మనం కంప్లీట్ చేసుకోవడానికి సైలెన్స్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. జస్ట్ ప్రెసెంట్లో ఉండడానికి ట్రై చేయండి, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆడియోస్, సండే పెట్టే ఆడియోస్ ఎప్పుడు కూడా మైండ్ రిలేటెడ్ ఉంటుంది. కొంచెం ఏదో నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను, అవన్నీ వింటూ వస్తుంటే మీకు కూడా ప్రెసెంట్లో లివ్ చేయడం అనేది వచ్చేస్తుంది. మీ సూపర్ కాన్షియస్ బ్రెయిన్ ఓపెన్ అయిపోతాయి, ఆటోమేటిక్గా సూపర్ కాన్షియస్లో నుంచి మీకు ఏం జరుగుతుందో మీకు తెలిసిపోతుంది అన్నమాట. సో ప్రెసెంట్లో బ్రతకడానికి ట్రై చేయండి. దీనివల్ల వస్తున్న ఈ సైలెన్స్ యొక్క బెనిఫిట్ని మీరు ఈజీగా పొందొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.